ఎన్నికల సమర శంఖారావంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వస్తున్న జనం చూసి టీడీపీ వెన్నులో వణుకు పుట్టిందని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. రాప్తాడు వద్ద ఈ నెల 11వ తేదీ నిర్వహించే సిద్ధం ఎన్నికల సమర శంఖారావం సభకు సంబంధించిన పోస్టర్లను అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం, జిల్లా అధ్యక్షుడి పైలా నరసింహయ్య, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ఇంటింటికి చేర్చారని, ఓటు అడిగే దమ్ము, ధైర్యం జగనన్న సైన్యానికే దక్కుతుందని చెప్పారు. జగనన్నను రెండోసారి సీఎం అయ్యే వరకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిన ఎన్నికల శంఖారావం పూరించారు. ఇది 3వ సభగా అనంతపూర్లో సిద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను, మహిళలు, అలాగే ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే రాయలసీమ జోనల్ వైడ్గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు, పేదవానికి పెత్తందారికి జరిగేటువంటి యుద్ధము. జగనన్న ఏ విధంగా అయితే సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రతి ఒక్క పేదవానికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఒక సువర్ణ కొత్త అధ్యాయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సిద్ధంలో మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించాము. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త, మహిళలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. జిల్లా అధ్యక్షుడి పైలా నరసింహయ్య మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేశారని వివరించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఈ నెల 11వ తారీఖున ఎన్నికల శంఖారావం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం నుంచి పూరిస్తూ ఉన్నారు. దాదాపు రాయలసీమ అంతా 49 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, క్యాడర్ అంతా కూడా ఈ నెల 11వ తారీఖున ఎన్నికల శంఖారావం సభకు విచ్చేస్తూ ఉన్నారు. ఈ సభకు దాదాపుగా 5 లక్షలకు పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరవుతూ ఉన్నారు. ఈ విజయ సంకల్ప సభను, ఎన్నికల విజయ శంఖారావాన్ని సిద్ధం పేరుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడతా ఉన్నారు. ఈ సిద్ధం సభకు లక్షలాదిగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాప్తాడు బైపాస్లో జరుగుతాయి ఈ సమావేశాలు. దాదాపు 5 లక్షల మంది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడ దూరం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అకామిడేషన్, భోజనం అంతా అన్ని సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ సందర్భంగా అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ రాప్తాడులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలన్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించిన సభల నుంచి టీడీపీ నేతలంతా షాక్ లో ఉన్నారన్నారు. ఈ రాష్ట్రంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకులు ముగ్గురేనని, అందులో ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంది పూరించినటువంటి ఎన్నికల శంఖారావంలో భాగంగా సిద్ధం సభ ఈ నెల 11వ తారీఖున రాప్తాడ్ నియోజకవర్గంలో ఆటో నగర్ నుంచి మొదలవుతుంది శంఖారావం. ఈ సభకు కొన్ని లక్షల మంది తరలి వచ్చే విధంగా జనాలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది 3వ సభ. ఫస్ట్ సభ భీములు జరిగింది, 2వ సభ దెందులూరులో జరిగింది, 3వ సభ అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో ఆటో నగర్ నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాడు. రమారమ్మి 10 నుంచి 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని చెప్పి అంచనా ఉంది. తెలుగుదేశం పార్టీ సభలు ఏ విధంగా జరుగుతున్నాయి, పులివెందల శివం, పులివెందల పులిబిడ్డ ఎన్నికల శంఖారావం పూరిస్తే ఏ విధంగా ఉంటుందో 2 సభల్లో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికీ ఇది 3వ సభ. అనంతపురంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా నుంచి 14 నియోజకవర్గాలు, మిగతా
30 నియోజకవర్గాలు కలిపి 49 నియోజకవర్గాలు రేపు 11వ తారీఖున సభ జరుగుతుంది. ఈ సభకు భారీగా అంగరంగ వైభవంగా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర కూడా ఇక్కడికే వస్తున్నాడు. 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే ఈ సభ నవ్వుతో భవిష్యత్తుగా జరుగుతుంది. భారతదేశ చరిత్రలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా జగన్మోహన్ రెడ్డికి గతంలో నందమూరి తారక రామారావు ఏ విధంగా జనం కలుస్తున్నారో, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా జనం కలుస్తున్నారో, మూడో వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.